సిద్ధపాటు అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన స్వాగతమును తెలియజేస్తున్నాను. ఆత్మీయ జీవితాలు ఎంతో ఆరోగ్యకరంగా ఉండాలి. బలహీనమైనవిగా ఉండకూడదు, కుంటుపడినవిగా ఉండకూడదు. ఎప్పటికప్పుడు ఆత్మీయ జీవితంలో మన ఆరోగ్యాన్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఈ జాగ్రత్తలు, ఈ సూచనలు, ఈ హెచ్చరికలు మనకు అందజేయబడ్డాయి. మానవ జీవితం ఎటువంటిదంటే పరలోకపు నిత్యత్వమును మనం పొందాలంటే ఈ భూజీవిత కాలంలో మనము ఆ జీవితానికి అర్హతను సంపాదించుకోవాలి. ఈ జీవిత కాలంలో పరలోకపు జీవితానికి మనము అర్హతను సంపాదించుకోవాలి. మానవ జీవితం పరలోకపు జీవితానికి ఒక శిక్షణ లాంటిది, ఒక శిక్షణ, ట్రైనింగ్. ఇక్కడ పరిశుద్ధతను, నీతిని, నిర్దోషత్వమును మనము సాధన చేస్తే తప్ప పరలోకంలోనికి మనం వెళ్ళలేం. నిత్యత్వమునకు మనము అర్హులం కాలేం. అందుకే దేవుడు 70-80 ఏళ్ల జీవితకాలాన్ని మనకిచ్చాడు. ఈ జీవితములో మీరు పాపము చేసిన వారు గనుక పాపముల నుండి విముక్తిని పొందమని తన కుమారుని ద్వారా మార్గమును అనుగ్రహించాడు. ప్రభువును రక్షకునిగా కలిగి ఆయన రాజుగా ఉన్నటువంటి రాజ్యంలో చేరి అనేక మందిని ఆ రాజ్యంలో చేర్చుతూ ఈ శిక్షణా కాలాన్ని మనం పూర్తి చేసుకోవాలి. ఈ శిక్షణా కాలం ముగింపబడేసరికి మనం ఎలా ఉండాలంటే పరలోకమునకు అర్హులముగా ఉండాలి. నిత్యత్వము పొందుటకు అర్హత సంపాదించిన వారముగా ఉండాలి. ఒకవేళ ఈ జీవిత కాలములో మనము సరైనటువంటి సాధన చేయకపోతే కన్ను మూసిన వెంటనే మనము నిత్యత్వంలో ప్రవేశించడానికి అవకాశాలు ఉండవు. ఆ దారులన్నీ మూసుకుపోతాయి. కనుక పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టముగా తేటతెల్లం చేయబడింది. మానవ జీవితకాలం ఎటువంటిదంటే పరలోకపు జీవితమును పొందుటకు, ఆ విశ్రాంతిని పొందుటకు, ఆ మహాలోకాన్ని పొందుటకు ఇది ఒక నమూనా వంటిది. ఇది ఒక శిక్షణా కాలము. ఈ జీవితమును ఒక పునాదిగా కలిగి ఈ జీవితములో దేవుని వాక్యమును మనము పూర్తిగా అనుసరించి పరలోకపు జీవితమును పొందాలి. నిత్యత్వమును మనం పొందాలి. ఈ అవగాహన ఈరోజు మనుషులలో చాలామందికి లేదు. ఒకవేళ ఈ సంగతులు తెలుసుకున్నను చాలా అజాగ్రత్తగా మనుషులు జీవిస్తున్నారు. లేదు, అటువంటి జీవితం మనిషికి తగదు. పరలోకము పొందటానికి అర్హత సంపాదించిన వారముగా ఈ భూమి మీద ఈ దేహాన్ని మనం విడిచిపెడితే తప్ప మనము ఉన్నతమైనటువంటి బహుమానాన్ని పొందలేము. ఒకవేళ పరలోకాన్ని పొందకపోతే మన పరిస్థితి ఏంటో మనందరికీ తెలుసు. నిత్యత్వంలో మనం అడుగు పెట్టలేకపోతే మన పరిస్థితి ఏంటి? నిత్య నరకాగ్నికి తరలిపోవాలి. అయితే అటు లేదా ఇటు, రెండే మార్గాలు, రెండే స్థానాలు. అంతే తప్ప పరలోకం పొందకుండా, నరకాన్ని పొందకుండా తటస్థంగా ఉండేటువంటి లోకం ఏమీ లేదు. ఆత్మలకు రెండే రెండు స్థానాలు. కనుక పరలోకమును ఖచ్చితంగా మనం పొందాలి. పరలోకమును ఖచ్చితంగా పొందాలంటే ఈ భూజీవిత కాలం ఎలా ఉండాలి, ఈ శిక్షణా కాలం మనం ఎలా పూర్తి చేసుకోవాలి, ఈ పునాదిని ఎంత దృఢమైనదిగా మనం ఉంచుకోవాలి, ఈ విషయాలను పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ప్రియులారా, ఒక ఉద్యోగానికి ముందు ట్రైనింగ్ ఇస్తారు, ప్రొబేషన్ అంటారు. అంటే ఈ ట్రైనింగ్ లేదా ప్రొబేషన్ పీరియడ్లో ఏం చేస్తారో తెలుసా? ఉద్యోగంలో చేరిన తర్వాత ఏ విధమైనటువంటి కార్యకలాపాలు ఉంటాయో, ఎలా పని చేయాలో,
దీనిని అంతటినీ ముందుగా శిక్షణలో నేర్పిస్తారు. ఒకవేళ ఈ శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకుంటేనే అతడు ఉద్యోగంలోనికి స్వీకరింపబడతాడు. ఈ శిక్షణా కాలంలో ఒకవేళ ఏదైనా తేడా కనిపించింది అనుకోండి, ఆ యజమానులు ఏం చేస్తారు? శిక్షణా కాలంలోనే అతన్ని, ఆ అభ్యర్థిని లేక ఆమెను తొలగిస్తారు. అందుకే చాలామంది ట్రైనింగ్ పీరియడ్లో ఎలా ఉంటారు చెప్పండి? ప్రొబేషన్ పీరియడ్లో ఎలా ఉంటారు చెప్పండి? చాలా మెలకువగా ఉంటారు, చాలా అణకువతో ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆలోచిస్తున్నారా? ప్రొబేషన్ పీరియడ్ పూర్తయ్యేంత వరకు ఎలా ఉంటారు? ఆ అభ్యర్థులందరూ ఎలా ఉంటారు? చాలా జాగ్రత్తతో ఉంటారు. తోక జాడించారా ఏమవుతుంది? కటింగ్. వారిని ఉద్యోగంలోని తీసేస్తారు. మునుపు వారు పరీక్షలన్నీ పాస్ అయ్యారు, మునుపు వారు ఇంటర్వ్యూ కూడా పాస్ అయ్యారు, వారి యొక్క మెడికల్ ఫిట్నెస్ అంతా బాగుంది, వారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా అయిపోయింది. ఇప్పుడు వారు ప్రొబేషన్లోనికి వచ్చారు. ప్రొబేషన్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎంత జాగ్రత్తగా ఉంటారంటే, నేను కష్టపడి వీటన్నింటినీ పూర్తి చేసుకున్నాను, ఈ ప్రొబేషన్ కూడా నేను చక్కగా పూర్తి చేసుకుంటే ఉద్యోగంలో స్థిరపడవచ్చు అని ప్రొబేషన్ టైంలో అసలు లీవులు పెట్టరు. ప్రొబేషన్ టైంలో అందరిని గౌరవంగా చూస్తారు. ప్రొబేషన్ టైంలో ఇచ్చిన పనిని సకాలంలో పూర్తి చేస్తారు. ఇంకా కావాలంటే ఎక్కువ పని చేస్తారు, ఓవర్ టైం చేస్తారు. ఇదంతా దేనికోసం? ఉద్యోగంలో స్థిరపడటం కోసం. ప్రొబేషన్ టైం ఎంత ఉంటుంది? మహా అయితే 6 నెలలు, మహా అయితే 1 సంవత్సరం, మహా అయితే 2 సంవత్సరాలు. అంతకంటే ఎక్కువగా ప్రొబేషన్ టైం ఉండదు. ట్రైనింగ్ పీరియడ్ అంతకంటే ఎక్కువగా ఉండదు. ఒక ఆర్మీని చూడండి మీరు. ఆర్మీలోనికి చేరిన వెంటనే శిక్షణ ఇస్తారు. శిక్షణా కాలంలో కొంతమంది భయపడి మరల వెనకడుగు వేసి పారిపోతూ ఉంటారు. అంటే ఆ శిక్షణను పూర్తి చేసుకోలేక భయపడిపోతూ ఉంటారు. అలా పారిపోయిన వారికి ఇక ఆర్మీలో ఉద్యోగం దొరకదు. శిక్షణాకాలం అంతా పూర్తి చేసుకున్న పిదప ఆర్మీలో స్థిరపడతారు. శిక్షణాకాలం ఎంత ఉంటుంది? కొద్ది కాలమే ఉంటుంది. కానీ ఉద్యోగ కాలం ఎంత ఉంటుంది? ఎక్కువ కాలం ఉంటుంది. అలాగే మానవ జీవితాన్ని కూడా మనం ఆలోచన చేయగలిగితే 70-80 ఏళ్ల జీవితకాలాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ జీవితకాలంలో అక్కడ ఎలా ఉండాలో ముందుగా మనకు నేర్పిస్తున్నాడు. పరిశుద్ధులుగా, నిర్దోషులుగా. పాపము చేసిన వారుగా ఉన్నారు మనుషులందరూ. ఈ పాపములకు ప్రాయశ్చిత్తమును తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవుడు అనుగ్రహించాడు. ప్రాయశ్చిత్తమును పొందిన వారై పాపక్షమాపణ నొంది ప్రభు రాజ్యంలో చేరి దేవుని కొరకు బ్రతకాలి. ఆ పరిశుద్ధతను, నిర్దోషత్వమును చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేదంటే ఉన్నతమైనటువంటి లోకానికి మనం వెళ్ళలేము. ఉన్నతమైన లోకానికి వెళ్ళలేము. ప్రియులారా, ఇక్కడ మీకు మంచి సమాచారాన్ని నేను తెలియజేస్తాను. లోకంలో అయితే ప్రొబేషన్లో ఉన్నటువంటి వారిలో ఎక్కువ శాతం పాస్ అయిపోతారు. ఎందుకంటే లోక సంబంధమైన ఉద్యోగం కదా, భయం వేస్తుంది వారికి. ప్రొబేషన్లో లేక ట్రైనింగ్ పీరియడ్లో నేను ఒకవేళ తప్పుడు విధానంతో ఉంటే నన్ను తొలగిస్తారనేటువంటి భయంతో వారు ఆ ట్రైనింగ్ పీరియడ్ అంతా కూడా చాలా జాగ్రత్తగా పూర్తి చేసుకుంటారు. ఎక్కువ శాతం ప్రొబేషన్లో ఉన్నటువంటి వారు ఉద్యోగంలోనికి స్వీకరింపబడతారు. కానీ పరలోకపు ప్రవేశం కోసం ఈ భూజీవిత కాలంలో బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన, క్రీస్తు రాజ్యంలో ఒకమారు ప్రవేశించినంత మాత్రాన మీరు పరలోకానికి చేరలేరు. ఇక్కడైతే ఈ పరిస్థితులలో అయితే అనేక మంది తొలగింపబడతారు. అనేక మంది తొలగింపబడతారు. ఎందుకని? అర్హతను కోల్పోతున్నారు. అర్హతను కోల్పోతున్నారు. ఈ శిక్షణను జాగ్రత్తగా పూర్తి చేసుకోలేకపోతున్నారు. ఇక్కడ ఒకవేళ ఈ శిక్షణలో మనం విఫలమైపోతే పరలోకంలో ప్రవేశించలేము. ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా మనస్కరించండి. దేవుని కొరకైన జీవితం అంటే మీకు చిన్నచూపుగా ఉందా? దేవుని కొరకైన జీవితం అంటే ఏదో కాలక్షేపం అనుకుంటున్నారా? కానీ కాదండి. ఇది ఒక శిక్షణ. ఇది ఒక శిక్షణ. అలాగే అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనుటకు ముందుగా ఏం చేస్తారంటే మాక్ డ్రిల్స్ చేస్తారు. అంటే ఒకవేళ అటువంటి పరిస్థితే కనుక ఎదురైతే ముందుగా మనం ఎలా సిద్ధపడాలి అనేటువంటి విషయాన్ని ముందుగా మాక్ డ్రిల్ చేసి నేర్చుకుంటారు. అట్టి మాదిరిగా ఈ జీవితకాలంలో దేవుడు మనలను సిద్ధం చేస్తున్నాడు. దేనికి? పరలోకానికి. పరలోకానికి, నిత్యత్వానికి దేవుడు మనలను సిద్ధపరచుచున్నాడు.
ఒక ఉద్యోగానికి అభ్యర్థులను శిక్షణా కాలంలో ఎలాగైతే సిద్ధపరచుచున్నారో, దేవుడు నిత్యత్వానికి మనుష్యులను సిద్ధం చేస్తున్నాడు. ఈ భూ జీవిత కాలంలో కొంత ఆయుష్నిచ్చి సిద్ధం చేస్తున్నాడు. ఈ శిక్షణా కాలమును ఎవరు విజయవంతంగా పూర్తి చేసుకుంటున్నారు చెప్పండి? ఈ శిక్షణా కాలమును ఎవరు విజయవంతంగా పూర్తి చేసుకుంటున్నారు? ఏమైనా భక్తి ఉందా? ఏమైనా శ్రద్ధ ఉందా? ఏమైనా భయం ఉందా? దేవుని వాక్యమును క్రమం తప్పకుండా నేర్చుకోవాలని, ఎప్పటికప్పుడు జీవితాన్ని సరిచేసుకోవాలని, దేవునిలో ఉన్నతమైనటువంటి శిఖరాలను అందుకోవాలని, తప్పకుండా నేను పరలోకానికి అర్హత సంపాదించాలనేటువంటి బుద్ధి జ్ఞానం ఎవరికైనా ఉందా? ఏదో కాలక్షేపం, దేవుని సేవను కూడా కాలక్షేపంగా జరిగిస్తున్నారు. దేవుని కొరకైనటువంటి జీవితమును కాలక్షేపంగా జరిగిస్తున్నారు. లోక సంబంధమైనవి ఏవేవో పొందటానికి ఈరోజు దేవుని కొరకు బ్రతుకు అనుకుంటున్నారు తప్ప, పరలోకపు ప్రవేశానికి నేను అర్హత సంపాదించు నిమిత్తము ఈ భూజీవిత కాలంలో దేవుడిచ్చినటువంటి ఈ శిక్షణను నేను జాగ్రత్తగా కాపాడుకోవాలి, పూర్తి చేసుకోవాలనేటువంటి మనస్సు అనేక మందిలో లేదండి. యేసుక్రీస్తు ప్రభు కొందరిని చూపిస్తూ ఇటువంటి వారు పరలోకంలో ప్రవేశించలేరు అంటున్నారు. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నటువంటి దినములలో కొందరిని చూపిస్తూ ఇటువంటి వారు పరలోకానికి చేరలేరు, ఎందుకంటే ఈ శిక్షణా కాలంలో వారు విఫలమైపోయారు. ఎలాంటి వారు పరలోకంలో ప్రవేశించలేరు కొన్ని ఉదాహరణలు మనం చూడగలిగితే, అలాంటి వారుగా ఉండకుండా ఈ శిక్షణా కాలంలో మనం జాగ్రత్త పడటానికి మనకు అవకాశం ఉంది. కనుక పరిశుద్ధ గ్రంథం నుండి ఆ సంగతులను ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మత్తయి సువార్త 19వ అధ్యాయము 23వ వాక్యం నుండి మీరు చూడగలిగితే, ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరని ప్రభువు ముందుగా సెలవిచ్చారు. ఈ భూజీవిత కాలములో, శిక్షణా కాలంలో పరలోకపు ప్రవేశము కొరకు మీరు సిద్ధపడాలి అంటే కనుక ఇదిగో ఈ సంగతులను మీరు తెలుసుకోవాలి. ధనవంతులైతే పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. చూద్దాం, ప్రభు పలికినటువంటి ఆ మాటలను ఇప్పుడు మనం నేర్చుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 23వ వాక్యం నుండి. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నానెను. యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ ఏమంటున్నారు? ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభం. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు, అది దుర్లభం. ఈ భూజీవిత కాలం ఒక శిక్షణా కాలం. ధనం 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 అని ఆ ధనము వెంట పరుగులు తీస్తున్నాడు ఈరోజు మనిషి. పరలోకం 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 అని పరలోకం వెంట పరుగులు తీస్తున్నాడా? నిత్యజీవం 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 అని నిత్యజీవం కోసం వెంపర్లాడుతున్నాడా? లేదు, రంగు నోట్ల కోసం ఈరోజు మనిషి వెంపర్లాడుతున్నాడు. అలాగని తినడానికి తిండి లేక రంగు నోట్ల కోసం వెతుకుతున్నాడా? ఆరాటపడుతున్నాడా? తినడానికి తిండి ఉంది అయినా సరే, ఒక తరానికి సరిపోయే ఆస్తి ఉంది అయినా సరే, తరతరాలకు ఆస్తిని సమకూర్చాలని, తనకే కాదు, తన పిల్లలకే కాదు, తన మనుమలకే కాదు, అనేక తరాలకు ఆస్తిని విస్తారముగా కూర్చాలని వృద్ధాప్యం వరకు ధనము వెంట పరుగులు తీస్తూ అదే యావలో చనిపోతున్నాడు, సమాధికి పోతున్నాడు. చూసారా? మరి ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారా? ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారా? ఈరోజు ధనవంతులైన వారందరికీ ఉండే కోరిక ధనమును ఇంకా వృద్ధి చేసుకోవాలి. అదే కోరిక. ధనవంతులకు ఎక్కడైనా తృప్తి ఉందా? ఇదిగో నేను సంపాదించినటువంటి ధనం చాలు, ఇక మీదట ఈ ధనాన్ని, అన్యాయపు సిరిని దేవుని సేవలో వినియోగిద్దాం, నా ఆత్మను నేను రక్షించుకుందాం, అనేక మందికి దేవుని వాక్యాన్ని ప్రకటిద్దాం అనేటువంటి మనస్సు ఉందా? ధనవంతులైన ప్రతి ఒక్కరూ ధనమును ఇంకా వృద్ధి చేసుకోవాలనే ఆలోచనతో ఉంటున్నారు. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం. అంటే శిక్షణా కాలంలో ఏమైపోయారన్నమాట? ధనవంతులందరూ ఫెయిల్ అయిపోయారు. ఈ భూజీవిత కాలములో, ఈ శిక్షణా కాలములో పరలోకపు ప్రవేశానికి ధనవంతులందరూ దూరం అయిపోయారు.
దూరం అయిపోయారు. అంటే శిక్షణలో వారు ఫెయిల్ అయిపోయారు. ఈ ప్రొబేషన్లో వారు ఫెయిల్ అయిపోయారు. దేవుడు అట్టి వారందరినీ తొలగిస్తున్నాడు. అంటే భూజీవిత కాలంలో వారు నిష్క్రమిస్తున్నారన్నమాట. ఆ పరలోకపు ప్రయాణానికి, పరలోకపు ప్రవేశానికి, నిత్యత్వమును పొందుటకు వారు అర్హులు కాలేకపోతున్నారు. వారందరూ ఈ భూజీవిత కాలంలోనే నిష్క్రమిస్తున్నారు, వెనక్కి వెళ్ళిపోతున్నారంటే పాతాళమునకు వెళ్ళిపోతున్నారు, నిత్యాగ్నికి తరలిపోతున్నారు. గమనిస్తున్నారా? కనుక పరిశుద్ధ గ్రంథంలో చక్కని విషయాలు మన కొరకు పొందుపరచబడ్డాయి. ఇదిగో ధనవంతులైన వారలారా, మీరు ఇక మీదట ధనమును వృద్ధి చేసుకొనుటకు కాక మీ ఆలోచనలను పరలోకమును చేరుకొనుటకు మీరు కేంద్రీకరించండి, మీరు దృష్టిని సారించండి. ఈరోజు ధనవంతులనే కాదు, పేదవారు సైతము ఏమని కోరుకుంటున్నారు? ధనాన్ని వృద్ధి చేసుకోవాలి, ధనాన్ని సంపాదించుకొని నేను కూడా ధనవంతుణ్ణవ్వాలి. పేదవారు ఏమైనా సంతోషించగలుగుతున్నారా? పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాటలు చదివిన తర్వాత కనీసం క్రైస్తవులైనా సరైన ఆలోచన కలిగి ఉండగలుగుతున్నారా? పరిశుద్ధ గ్రంథంలో ప్రభువు నోట పలుకుబడిన మాటలేమిటి? ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభం. కానీ ఈరోజు క్రైస్తవుడుగా పిలువబడుతున్నటువంటి నామకార్థ క్రైస్తవుడు ఏమని కోరుకుంటున్నాడు? ధనం కావాలని కోరుకుంటున్నాడు. దేవుడు నన్ను ఆశీర్వదిస్తే నేను ఇంకా ధనాన్ని వృద్ధి చేసుకోవచ్చు అనుకుంటున్నాడు. ఇంతకీ ప్రభువు చెప్పిన మాటలేమిటి? ఓ క్రైస్తవుడా, క్రీస్తు నామమును ధరించుకున్నవాడా, క్రీస్తు పలికిన మాటలను ఒక్కసారి గమనించావా? దేవుడు నన్ను ఆశీర్వదించాలని, దేవుడు నా ధనాన్ని ఇంకా వృద్ధి చేయాలని కోరుకుంటున్నావా? అంటే పరలోకపు ప్రవేశానికి నిన్ను నీవే అనర్హుడుగా ప్రకటించుకుంటున్నావు. ఆ సిద్ధపాటును కలిగి ఉండలేకపోతున్నావు. ఆ శిక్షణా కాలంలో నిన్ను నీవే అర్హత నుండి తప్పించుకుంటున్నావు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి, మీరు ఆలోచన చేయండి. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. ఈరోజు అనేక మంది నామకార్థ క్రైస్తవులు తమ తమ ప్రార్థనల్లో దేవుణ్ణి వేడుకుంటున్నదేమిటి? నాకు ఇంకా ధనం కావాలని కోరుకుంటున్నారు, వేడుకుంటున్నారు, అర్థిస్తున్నారు, యాచిస్తున్నారు. అంతే తప్ప, తండ్రి నేను పేదవాడుగా ఉన్నాను, అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. ఇదిగో ఏ రోజు ఆహారాన్ని నేను భుజించగలుగుతున్నాను, అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. అన్నవస్త్రములు కలిగిన వారముగా ఉన్నాము, అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. నేను ఈ స్థితిలో ఉన్నాను కనుక పరలోకమును చేరుటకు నాకు ఎన్నో అవకాశాలున్నాయి అని సంతోషించగలుగుతున్నారా? దేవుణ్ణి స్తుతించగలుగుతున్నారా? దేవుని కొరకు బ్రతకగలుగుతున్నారా? లేదండి. అంటే వాక్యం అర్థమైందా? ఒకవైపు ధనవంతులు ధనం కావాలని ధనం వెంట పరుగులు తీస్తున్నారు, మరోవైపు పేదవారు ధనం కావాలని ధనం వైపు పరుగులు తీస్తున్నారు. దేవుని కొరకు బ్రతికేవారు ఎంతమంది? అంటే ఈ విషయాలు తెలియవన్నమాట. పరలోకమును చేరుటకు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన సంగతులు మనుషులకు అర్థం కాలేదన్నమాట. ఈ శిక్షణా కాలమును ఎలా పూర్తి చేసుకోవాలో మనుషులకు తెలియలేదన్నమాట. చాలామంది అనుకుంటారు, దేవుడు చాలా జాలి కలిగిన వాడు, కనికరముతో నేను ఎలా బ్రతికినా కానీ నాకు పరలోకాన్ని ఇచ్చేస్తాడులే అనుకుంటారు. దేవుడు జాలి కలిగిన వాడే, కానీ ధర్మమును త్రిప్పేవాడు కాదు, న్యాయమును త్రిప్పేవాడు కాదు. న్యాయమును అనుసరించి ఆయన తీర్పు తీరుస్తాడు. ఆయన ఎంతో జాలి కలిగిన వాడు కనుకనే మనం ఎంత పాపము చేసినా పాపక్షమాపణను పొందుటకు భూమి మీద అవకాశాలను ఇస్తున్నాడు. ఆయన జాలిని ఇక్కడ ఆయన ఇస్తున్నటువంటి పాపక్షమాపణలో మనం చూడాలి, ఆయన అనుగ్రహించినటువంటి రక్షణలో మనం చూడాలి. అంతే తప్ప మనం ఇష్టానుసారంగా బ్రతికి ఆయన జాలి కలిగిన వాడు కనుక నన్ను నరకము నుండి తప్పించి పరలోకానికి చేర్చుకుంటాడులే అనుకుంటే ఎలా? శిక్షణలో మనం తొట్టిల్లితే దేవుడు మనలను ఎలా స్వీకరిస్తాడు? ఈ ఉద్యోగంలో భూమి మీద మనలను స్వీకరిస్తారా? శిక్షణా కాలంలో మనం తొట్టిల్లితే ఉద్యోగంలో మనలను స్వీకరిస్తారా? లేదు. అలాగే దేవుడు కూడా ఈ శిక్షణా కాలంలో, భూజీవిత కాలంలో దేవుని వాక్యానుసారముగా మనం జీవించకపోతే మనలను ఎప్పటికీ స్వీకరించడు. కనుక దేవుడు మనలను స్వీకరించాలంటే, పరలోకంలో మనం ప్రవేశించాలంటే దైవ చిత్తానుసారముగా మనం ఈ శిక్షణా కాలాన్ని పూర్తి చేసుకోవాలి. ఒక ఉదాహరణగా మనం చూడగలిగితే ప్రభువు చెబుతున్నారు, ధనవంతులైన వారు, ధనము వెంబడి పరుగులు తీస్తున్నవారు, ధనాన్ని వృద్ధి చేసుకోవాలనే ఆకాంక్షతో ఉండి దేవుని చిత్తమును పట్టించుకొని వారు, వీరందరూ కూడా పరలోకములో ప్రవేశించలేరు, అది దుర్లభం.
పరలోక ప్రవేశం వారికి దుర్లభం అని ప్రభువు తెలియజేశారు. అలాగే మరో ఉదాహరణ చూడగలిగితే వేషధారులు పరలోకంలో ప్రవేశించలేరు. వేషధారులు పరలోకంలో ప్రవేశించలేరు. చూసారా? ఈ భూమి మీద అనేక మంది వేషధారులు ఉంటూ ఉంటారు. అనేక విషయాలలో మనుషులు తొట్టిల్లిపోతారండి. ఒక విషయం రెండు విషయాలని కాదు. ఒకడు ఒక విషయంలో తొట్టిల్లితే మరొకడు మరో విషయంలో తొట్టిల్లుతాడు. వేషధారులైన వారు పరలోకంలో ప్రవేశించలేరు. ప్రభువు తెలియజేస్తున్నారు, నీవు ఒక ధర్మం చేస్తున్నప్పుడు కానీ, నీవు ఉపవాసం చేస్తున్నప్పుడు కానీ, నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ వేషధారణను చూపిస్తున్నావా? వేషధారణను చూపిస్తున్నావా? అయితే నీవు పరలోక రాజ్యంలో ప్రవేశించలేవు. మీరు మీ ఫలమును పొంది ఉన్నారు, వెళ్ళిపోతారు నరకానికి అంటున్నారు ప్రభువు. అంటే ఈ శిక్షణా కాలంలో మనం ఎలా ఉండాలన్నమాట? ఒక ధర్మం చేస్తున్నప్పుడు కానీ, ఒక ఉపవాసం చేస్తున్నప్పుడు కానీ, ఒక ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ పరలోకపు తండ్రికి మనము వీటిని చూపించవలసిన వారముగా ఉన్నాము తప్ప మనుషులు ఎదుట కనబడవలనని వాటిని చేయకూడదు. ధర్మం చేస్తున్నారు, అందరికీ చాటింపు వేసుకుంటున్నారు. ఉపవాసం చేస్తున్నారు, అందరికీ చాటింపు వేసుకుంటున్నారు. ప్రార్థన చేస్తున్నారు, అందరికీ వినబడేలా వేషధారణగా ప్రార్థన చేస్తున్నారు. అమ్మో ఎంత భక్తిపరుడో, ఎంత గొప్పగా ప్రార్థన చేసేస్తున్నాడో, మైకులో ఎంత గొప్పగా వినిపిస్తుందో, అమ్మో ఎంత గొప్ప ప్రార్థనా పరురాలో, ఆమె ప్రార్థన చేసిందంటే మైకులోనే ఏడ్చేస్తుందంటే మనకు కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. వేషధారణ. ఇటువంటి పొగడ్తలను, మెప్పును, గొప్పను కోరుకుంటున్నారు. ప్రభువు ముందుగా చెప్పలేదా? ప్రభువు ముందుగా చెప్పలేదా? మీరు వేషధారణతో ఉంటే పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వాక్యం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వాక్యాన్ని ఇప్పుడు చూడండి మీరు. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుష్యులకు కనబడవలనని సమాజ మందిరములలోనూ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము. వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రభువారు ఏమంటున్నారు? మరియు మీరు వేషధారుల వలె ఉండవద్దు, ఉండవద్దు, ఉండవద్దు అన్నారు. వీరు అలాగే ఉంటున్నారు. ప్రభువారు వేషధారుల వలె ఉండవద్దు అన్నారు, వీరు వేషధారులాగే ఉంటున్నారు. అంటే ఏమవుతున్నారన్నమాట? శిక్షణా కాలంలో అనర్హులైపోతున్నారు. ఈ భూజీవిత కాలం పరలోకాన్ని చేరుటకు ఒక శిక్షణా కాలం అయితే, ఈ శిక్షణా కాలంలో ఏమవుతున్నారు? అనర్హులైపోతున్నారు, పరలోకానికి అనర్హులైపోతున్నారు. ఏదైతే దేవుడు చేయొద్దన్నాడో అదే చేస్తున్నారు. వేషధారణగా ధర్మం చేయొద్దు అన్నాడు దేవుడు, వేషధారణతో ధర్మం చేస్తున్నారు. అంటే ధర్మం చేశారంటే అందరికీ తెలియాలి, చాటింపు వేయించుకోవాలి, గొప్పలు చెప్పుకోవాలి. చేసిన ధర్మం కొంచెమే అయినా వారికి చాలా గొప్పలు కావాలి, ఘనతలు కావాలి, పేరు ప్రఖ్యాతులు కావాలి, చాటింపు కావాలి. చూసారా? ప్రార్థన చేస్తున్నప్పుడు వేషధారణ, ఉపవాసం చేస్తున్నప్పుడు వేషధారణ. ఏమిటి వింత పోకడ? ఈ మానవ జీవిత కాలం, మన బ్రతుకు కాలం ఒక శిక్షణా కాలం అని మీకు తెలియదా? ఎంత జాగ్రత్తగా ఉండాలో మీకు తెలియదా? జాగ్రత్త లేకపోతే మనం అనర్హులమైపోతామని మీకు తెలియదా? అయితే తెలుసుకోండి, పరిశుద్ధ గ్రంథంలో తెలియజేయబడింది, గ్రహించండి, లేకపోతే చాలా నష్టపోతారు. ఇంత జీవితం కూడా పరలోకాన్ని సంపాదించుకోవడం కోసమే. ఇంత బ్రతుకు కూడా ఈ భూమి మీద ఏదో పోగేసుకోవడానికి కాదు, నిత్యత్వాన్ని మనం పొందడానికే. దానినే పొందకపోతే, నిత్యత్వంలో మనం ప్రవేశించలేకపోతే, దేవుడు మనకిచ్చే ఆ సింహాసనాన్ని మనం పొందలేకపోతే ఇంకెందుకు ఈ బ్రతుకు, ఇంకెందుకు ఈ జీవితం? ఈ శిక్షణా కాలమును జాగ్రత్తగా ముగించుకోండి. ఇప్పటి వరకు ఏదో మీకు తెలియక పొరపాటున తప్పులు చేశారు. ఇకనైనా మీరు సరిదిద్దుకోండి. సరిదిద్దుకునే అవకాశాన్ని దేవుడు తన జాలితో, తన దయతో మీకు అనుగ్రహిస్తున్నాడు కదా. సరిదిద్దుకోండి. మీకు అవకాశాలు ఉన్నాయి. కానీ అవకాశాలు ముగింపబడ్డాయి అంటే, శిక్షణా కాలం పూర్తయిపోయిందంటే పరలోకమునకు మీరు వెళ్ళలేరు. ప్రభువు నిస్సందేహంగా తెలియజేశారు, వేషధారుల వలె ఉండవద్దు, వారు తమ ఫలమును పొంది ఉన్నారు. మీ ఫలము దేవుని దగ్గర ఉండాలి, మీరు ఫలము పొందటానికి సిద్ధపడుతూ ఉండాలి. కానీ మీరు ఫలం ఇక్కడే పొందేశారంటే మీకు అక్కడ ఫలం ఏం దక్కుతుంది?
మీకు దేవుని యొద్ద ఫలం ఏం దక్కుతుంది? కనుక వేషధారుల వలె ఉండవద్దు, ధనము కొరకు వెంపర్లాడవద్దు. దేవుని చిత్తాన్ని ఎలా పూర్తి చేసుకోవాలని ఆలోచించండి. అనేక ఆత్మలను ఎలా రక్షించాలని ఆలోచన చేసుకోండి. అదే మీ జీవితానికి చాలా ధన్యకరమైనటువంటి విషయం. ఈ శిక్షణా కాలమును చాలా జాగ్రత్తగా మీరు పూర్తి చేసుకోవాలి. ఏ మాత్రం తేడా వచ్చిందా, ఈ శిక్షణా కాలంలో ఏ మాత్రమైనా మీరు అజాగ్రత్తగా ఉన్నారా, మీరు అనర్హులైపోతారు, డిస్క్వాలిఫైడ్. ఆ మాట మన ఎడల దేవుడు పలికాడంటే ఇక మనకి ఎటువంటి అవకాశం ఉండదు, ఎటువంటి మార్గం ఉండదు. కనుక ప్రియులారా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో అనేక పర్యాయములు మీరు మెలకువగా ఉండండి, మీరు ఎంతో జాగ్రత్తతో ఉండండి, భయముతో ఉండండి, వణకుతో ఉండండి అని ఎందుకు తెలియజేయబడింది అనుకుంటున్నారు? ఊరకనే అనుకుంటున్నారా? ఊరకనే అనుకుంటున్నారా? దేవుడు కాలక్షేపానికి వ్రాయించాడు అనుకుంటున్నారా? లేదండి. మనం ఎంతో జాగ్రత్త కలిగిన వారముగా ఉంటామని దేవుడు కోరుతూ హెచ్చరిస్తూ వ్రాయించినటువంటి మాటలు అవి. కనుక ఈ శిక్షణా కాలాన్ని చాలా జాగ్రత్తగా పూర్తి చేసుకోవాలి, చాలా జాగ్రత్తగా పూర్తి చేసుకోవాలి. పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వాక్యం నుండి మనం చూడగలిగితే శరీర కార్యములను గూర్చి అక్కడ పేర్కొనబడింది. ఈ శరీర కార్యములలో ఏవైనా మనలో ఇంకా ఉండిపోయాయా? అయితే మనం అనర్హులమైపోతున్నాం. జాగ్రత్త. అక్కడ ఆ జాబితా ఎందుకు పేర్కొనబడిందంటే ఆ జాబితాలో ఉన్నది ఏదైనా సరే ఇంకా మనలో ఉన్నదా? అయితే మనం ఆలోచించి వెంటనే నిర్ణయం తీసుకొని దానిని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి, తొలగించేసుకోవాలి. అప్పుడే మనం అర్హులం అవుతాం పరలోకానికి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి తెలియజేయబడింది. చూడండి, ఆ జాబితాను ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక్కసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. ఆ జాబితాలో ఉన్నది ఏదైనా ఇంకా మనలో ఉందేమో చూసుకుని దానిని తొలగించుకుందాం. గలతీయులకు పౌలు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వాక్యం నుండి, గలతీయులకు పౌలు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వాక్యం నుండి చూడండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. శరీర కార్యములను గూర్చి దేవుడు పౌలు గారి ద్వారా ఆత్మ ఆవేశము చేత తెలియజేయించాడు. ఆ జాబితాను మనం చూస్తున్నాం. శరీర కార్యములు స్పష్టముగా ఉన్నాయి. శరీర కార్యములు, వీటిలో ఇంకా ఎవరికైనా పాలిపంపులున్నాయా? మీలో ఇంకా ఎవరికైనా ఈ శరీర కార్యములలో పాలిపంపులున్నాయా? ఆ జాబితాను ఒక్కసారి మీరు జాగ్రత్తగా గమనించుకోండి. శరీర కార్యములలో అక్కడ చెప్పబడినవి మీ జీవితాలలో ఇంకా ఏమైనా ఉన్నాయా? అయితే ఏమని రాయబడింది? వీటిని చేయువారు, వీటి యందు పాలిపంపులు కలిగిన వారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు. ఎంత తేటతెల్లం చేయబడిందో చూడండి, ఎంత స్పష్టంగా వ్రాయబడిందో చూడండి. ఈ శరీర కార్యములను చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు అంటే శిక్షణలో ఏమైపోయారన్నమాట? అనర్హులైపోతున్నారు. శిక్షణలో అనర్హులైపోతున్నారు. ఇప్పుడు మనం ఎంత జాగ్రత్త పడాలండి? ఇప్పుడు మనం ఎంత జాగ్రత్త పడాలండి? ఈ శరీర కార్యములలో ఏవైనా ఇంకా నాలో ఉండిపోయాయా? వాటిని నేను వెంటనే తొలగించుకోవద్దా? కన్ను మూసిన వెంటనే దేవుడు నన్ను పరీక్షించినప్పుడు నాలో ఈ శరీర కార్యములు కనిపిస్తే, నా వెంట ఈ శరీర కార్యములే కనుక వెళితే, దేవుడు నన్ను అనర్హుడుగా, అనర్హురాలుగా ప్రకటిస్తే నా గతేంటి? నా పరిస్థితి ఏంటి? ఒక్కసారి మీకు ఆ భయం ఉందా? ఒక్కసారి మీకు ఆ భయం ఉందా? దేవుణ్ణి ఎప్పుడు, తండ్రి నాకు ఇంకా నీవు ఇవ్వలేదే, నీ ఆశీర్వాదాలను ఇవ్వలేదే, నీ దీవెనలను ఇవ్వలేదే, నన్ను ఇంకా ధనవంతుడుగా, ధనవంతురాలుగా చేయలేదే, నన్ను ఇంకా అధికారంలో కూర్చోబెట్టలేదే అని అడుగుతున్నారు తప్ప ఎప్పుడైనా మిమ్మును మీరు పరీక్షించుకొని, తండ్రి నీవిచ్చిన ఈ శిక్షణ కాలములో నేను బహుజాగ్రత్తతో ఉండేటట్టుగా నాకు సహాయం చేయని దేవుణ్ణి అడగగలిగారా? నీ పరిశుద్ధాత్మ శక్తిని నాకు అనుగ్రహించి శరీర కార్యములు నాలో ఉండకుండా ఉండేటట్లు
ఆత్మ ఫలములతో నేను నిండుకొని ఉండేటట్లు నాకు సహాయం చేయి తండ్రి అని మీరు దేవుణ్ణి అడగగలిగారా? ఆ విధమైన సాధనను మీరు చేయగలిగారా? అనునిత్యం తెల్లవారు లేవగానే మీరు ఇటువంటి ఆలోచనలతో ఉండాలండి. దేవుడు నాకు ఒక క్రొత్త దినాన్ని మరలా అనుగ్రహించాడు, అందును బట్టి దేవునికి స్తోత్రములు. ఈరోజు నేను ఈ శిక్షణా కాలాన్ని జాగ్రత్తగా పూర్తి చేసుకోవాలి. ప్రతిరోజు మీరు ఈ విషయాన్ని ఉదయం లేవగానే జ్ఞాపకం చేసుకోవాలి, గుర్తుంచుకోవాలి. దేవుడు నాకు ఒక క్రొత్త ఉదయాన్ని అనుగ్రహించాడు. ఈరోజు నేను దేవునికి అనుకూలముగా ఈ శిక్షణా కాలమును బహు జాగ్రత్తగా కొనసాగించుకోవాలి. రోజులు గడిచిపోతున్నాయి, రోజు వెంబడి రోజు రోజులు గడిచిపోతున్నాయి. శిక్షణా కాలం తరిగిపోతుంది. మరి మనలో అర్హత కనిపిస్తోందా? ఇంకా అనర్హులుగానే మిగిలిపోతున్నావా? రోజులు గడిచిపోతున్నాయి, ఇంకా అనర్హులుగానే మిగిలిపోతున్నావా? ఒక ఉద్యోగానికి ట్రైనింగ్లో ఉన్నవారు ఒక 3 నెలలు 6 నెలలు సంవత్సరం ట్రైనింగ్లో ఉన్నారనుకోండి, వారికి ఆ కాలం సమీపం అవుతుంది అనుకోండి, అంటే ఆ ఎవాల్యుయేషన్ టైం సమీపం అవుతుంది అనుకోండి, అప్పుడు వారు ఎంత జాగ్రత్తతో ఉంటారు? ఇంకా ఏమైనా పూర్తి చేసుకోవాలా? నేను నేర్చుకోవలసినవి ఇంకా ఏమైనా ఉండిపోయాయా? పెట్టే పరీక్షకు, చివరిగా పెట్టేటువంటి పరీక్షకు నేను సిద్ధం కావాలి అని ప్రతీదీ కూడా వారు చెక్ చేసుకుంటూ ఉంటారు. ప్రతిరోజు భయంతో ఉంటారు. ఇంతవరకు వచ్చాను, ఎంట్రన్స్ టెస్ట్ రాశాను, ఇంటర్వ్యూ పాస్ అయ్యాను, మెడికల్ టెస్ట్ పాస్ అయ్యాను, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, అంతమందిలో నేను ఎన్నిక చేయబడ్డాను, ఇంతవరకు వచ్చాను, ఈ ట్రైనింగ్ పీరియడ్ జాగ్రత్తగా పూర్తి చేసుకోవాలని ఒక అభ్యర్థి అనుకున్నప్పుడు, ఈ లోకములో నుండి వడపోత ద్వారా దేవుడు మనలను ఎంచినప్పుడు, మనకు ఈ మహాభాగ్యాన్ని దేవుడు అనుగ్రహించినప్పుడు, రక్షణ భాగ్యములోనికి దేవుడు తీసుకొచ్చినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు రక్తములో మన పాపములను కడిగివేసి మనలను పవిత్రులుగా నిర్దోషులుగా చేయాలని దేవుడు కోరుకుంటున్నప్పుడు, మనము ఈ శిక్షణా కాలాన్ని పూర్తి చేసుకోకపోతే ఎలా చెప్పండి? మనకు బుద్ధి చెప్పినవాడెవడు? ఈ లోకములో మనకు బుద్ధి చెప్పినవాడెవడు? తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల, చుట్టూ ఉన్న సమాజమా? ఎవరైనా ఈ బుద్ధిని మనకు నేర్పిస్తున్నారా? అనునిత్యం మనలను హెచ్చరిస్తున్నారా? జాగ్రత్త, 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 ఈ శిక్షణా కాలం కనుక నీవు సరిగ్గా పూర్తి చేసుకోలేకపోతే నీవు నష్టపోతావని మనలను ఎవరైనా హెచ్చరిస్తున్నారా? ఎవ్వరూ హెచ్చరించరు. ఎందుకంటే వారికి జ్ఞానం లేదు, లోకంలో ఈ జ్ఞానం లేదు. కనుక ఈ దైవజనుడు ప్రకటిస్తున్నటువంటి ఈ మాటలను దేవుని పక్షాన మీరు వినండి. క్రీస్తు ఆత్మ తెలియజేయుచున్నటువంటి ఈ సంగతులను మీరు గ్రహించండి, మీ హృదయములలోనికి స్వీకరించండి. జాగ్రత్త కలిగిన వారుగా ఉండండి, సిద్ధపాటు కలిగిన వారుగా ఉండండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, వీటిని జరిగించేవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు. పరిశుద్ధ గ్రంథంలో ఎంత స్పష్టంగా తెలియజేయబడిందో చూసారా? అలాగే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వాక్యంలో మనం చూడగలిగితే, రెండవ మరణమునకు వెళ్ళేవారు, అట్టివారు ఎటువంటి లక్షణాలతో ఉంటారో కూడా వ్రాయబడింది. వాటిని కూడా ఒకసారి మనం చూద్దాం. ఆ జాబితా కూడా మనం ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వాక్యం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వాక్యం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. రెండవ మరణములోనికి వెళ్ళేవారు అంటే నిత్య నరకాగ్నికి వెళ్ళిపోయేవారు. వారు ఎలాంటి వారో అక్కడ తెలియజేయబడింది చూడండి, ఆ జాబితాలో పేర్కొనబడింది చూడండి. అంటే శిక్షణా కాలంలో వారు ఏమైపోయారన్నమాట? విఫలమైపోయారు. పిరికి వారు మొదలుకొని, అవిశ్వాసులు మొదలుకొని, భక్తిహీనులు, నరహంతకులు, విగ్రహారాధకులు, వ్యభిచారులు, ఇటు వారు అందరిని మనం చూస్తున్నప్పుడు మనము అటువంటి జాబితాలో ఉండకూడదు. ఒకవేళ మునుపు మన జీవిత కాలంలో వాటిని జరిగించినా మనం పాపక్షమాపణను పొందాలి. ప్రభువైన యేసుక్రీస్తు రక్తములో మనము కడిగివేయబడాలి, పరిశుద్ధులమైపోవాలి, నిర్దోషులమైపోవాలి. రెండవ మరణానికి పోకూడదు, రెండవ పునరుత్థానంలోనికి వెళ్ళాలంటే శిక్షణా కాలంలో ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా ఈ శిక్షణను పూర్తి చేసుకోవాలి. మానవ బ్రతుకు కాలం అంటే శిక్షణా కాలం.
ఇక్కడ మనకు చేత కాకపోతే ఇక అక్కడ ఎలా మనం ప్రవేశించగలం? ఈ శిక్షణా కాలంలో మనకు చేత కాకపోతే మనం పరలోకానికి ఎలా వెళ్ళగలం? కనుక దేవుడు ముందే తెలియజేస్తున్నాడు, ఇక్కడ మీరు పరిశుద్ధులుగా జీవించండి భూమి మీద, ఇక్కడ మీరు నిర్దోషులుగా జీవించండి భూమి మీద, అప్పుడు మీరు అక్కడికి రావడానికి అవకాశం ఉంటుంది. కనుక మీరు ఈ భూమి మీద దేవుని వాక్యమును అనుసరిస్తూ దేవుని వాక్యములో మీరు సాధన చేయాలి. సాధన చేయాలి. భక్తి అంటే ఏదో దేవుని ముందుకు వెళ్ళి దండం పెట్టుకుని తిరిగి రావడం కాదు. భక్తి అంటే ఏంటో తెలుసా? జీవితం. భక్తి అంటే జీవితం, యథార్థతతో కూడిన జీవితం, నిష్కలంకత్వముతో కూడినటువంటి జీవితం, ప్రేమతో కూడినటువంటి జీవితం, దేవుని వాక్యానుసారమైన జీవితం. ఇదండి భక్తి అంటే. చాలామందికి భక్తికి నిర్వచనం తెలియదు. భక్తి అంటే ఏమనుకుంటున్నారు? వారంలో ఒకరోజు దేవుణ్ణి సందర్శించుకొని, అదేమైనా పర్యాటక స్థలం అనుకుంటున్నారా? అదేమైనా తీరికగా ఉన్నప్పుడు వెళ్ళి ఆనందించడానికి ఒక ప్రదేశం అనుకుంటున్నారా? భక్తి అంటే మనుషులు ఏమనుకుంటున్నారు? భక్తిహీనులైన మనుష్యులు భక్తి అంటే ఏమనుకుంటున్నారు? దేవుణ్ణి సందర్శించుకుని వచ్చేస్తే అదే భక్తి అనుకుంటున్నారు. కాదు కాదు కాదు. నీ జీవితంలో మార్పు. భక్తి అంటే నీ జీవితంలో మార్పు. పాపపు జీవితం నుండి పరిశుద్ధమైనటువంటి జీవితంలోనికి నీవు రాగలిగితే అది భక్తి. నీ చుట్టూ ఉన్నటువంటి సహోదరులకు జీవవాక్యమును ప్రకటించుటలో నీవు అర్పింపబడుతూ ఉంటే అది భక్తి. దేవుని కొరకైనటువంటి నీ జీవితమును దేవునికి నీవు పూర్తిగా సమర్పించుకుంటూ మంచితనమును ప్రేమించి నీవు దేవుని మార్గంలో నడుచుకుంటూ ఉన్నప్పుడు ఆ జీవితం భక్తి. ఈ భక్తిని దేవుడు ఏమంటున్నాడు తెలుసా? సాధకము చేయండి. బికాస్ దిస్ ఈజ్ ఎ ట్రైనింగ్ పీరియడ్. ఈ శిక్షణా కాలములో మీరు భక్తిని సాధకము చేయాలంటున్నాడు దేవుడు. సాధకము చేయాలి. మంచితనముగా ఉండటానికి, పరిశుద్ధముగా జీవించటానికి, నిర్దోషులుగా బ్రతకటానికి మీరు ఈ బ్రతుకు కాలములో సాధన చెయ్యాలి. సాధన చెయ్యాలి. పౌలు గారు తిమోతికి రాసిన పత్రికలో ఈ విషయాలను తెలియజేస్తున్నారు. దైవ భక్తి ఎలా ఉండాలి? సాధన చేస్తున్న వారముగా ఉండాలి. పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వాక్యం నుండి చూడండి, ఈ విషయాలు మనకు అర్థమవుతాయి. పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వాక్యం నుండి. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. దైవభక్తిని సాధకము చేయాలి. శరీర సంబంధమైన సాధకం అంటే శరీరం ఆరోగ్యకరంగా ఉండాలంటే ఏం చేస్తారు? ఉదయాన్నే లేస్తారు, వాకింగ్ చేస్తారు, లేకపోతే కొన్ని ఎక్సర్సైజులు చేస్తారు. సాధకము, శరీర సంబంధమైన సాధకము. మంచి ఆహారం తీసుకుంటారు. ఒకరోజు ఇలా చేస్తే సరిపోతుందా శరీరానికి? ఒకరోజు వ్యాయామం చేసేసి ఒకరోజు సరైన ఆహారం తీసుకొని మిగిలిన రోజులంతా మీరు ఇష్టానుసారంగా ఉంటే శరీరం ఆరోగ్యకరంగా ఉంటుందా? ప్రతిరోజు చెయ్యాలి. శరీరాన్ని కండిషన్లో ఉంచాలంటే ప్రతిరోజు వ్యాయామం తప్పనిసరి, ప్రతిరోజు చక్కని ఆహారం తీసుకోవడం తప్పనిసరి. మరి ఆత్మకు దైవభక్తి విషయములో మీరు అనునిత్యం సాధకము చేయాలి. శరీర సంబంధమైన సాధకం అయితే ఈ జీవం విషయంలోనే మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే శరీరం ఈ భూమికి సంబంధించింది, ఈ కాలానికి సంబంధించింది. మరి దైవభక్తి విషయంలో ఆత్మ సంబంధమైన సాధకం ఇప్పటి జీవం విషయంలోనూ, అంటే ఇప్పుడు మీరు ఎలా బ్రతకాలో దేవుడు నిర్దేశించాడు కనుక ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ అది వాగ్దానముతో కూడినది. ఈ శిక్షణా కాలమును మీరు సరిగ్గా పూర్తి చేసుకోవాలి. ఆత్మ సంబంధమైన సాధకమును మీరు పూర్తి చేసుకోవాలి. అప్పుడు పరలోకానికి మీరు అంగీకరింపబడతారు. వాగ్దానముతో కూడినటువంటి ఆ ఫలమును మనం పొందాలంటే కనుక ఆత్మ సంబంధమైనటువంటి సాధకము చాలా ప్రయోజనకరమైనది, చాలా ప్రయోజనకరమైనది. కనుక మనం ఈ విషయాన్ని తప్పనిసరిగా మనస్కరించాలి.
మన జీవితకాలం అంతయు దైవభక్తి విషయంలో మంచి సాధకము చేసిన వారముగా మనం ఉండాలి. మంచి సాధకము, ట్రైనింగ్, మంచి శిక్షణ. కనుక ఇక మీదట అజాగ్రత్తగా ఉండవద్దు. ఈ మాటలన్నీ విన్న తర్వాత కూడా మీరు అజాగ్రత్తగా ఉన్నారంటే ఇక మిమ్మల్ని ఎవ్వరూ బాగు చేయలేరు. కనుక మంచి నిర్ణయాలు తీసుకోండి, నిబద్ధతతో ఉండండి. ఈ శిక్షణా కాలమును బహు జాగ్రత్తగా పూర్తి చేసుకోండి. పరలోకంలో దేవుడిచ్చే బహుమానాన్ని పొందుటకు మీరు ఎదురు చూడండి. ప్రభువు కొరకైన జీవితమును మీరు సిద్ధం చేసుకున్న వారై ఇక మీదట దేవుని వాక్యానుసారముగా జీవిస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మా మేలు కోరి మా ఆత్మలను రక్షించగోరి మీరు అనుగ్రహించినటువంటి ఈ చక్కని సందేశము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. నాయనా, మీ మాటలను అనుసరించి జీవించగలుగుటకు మాకు సహాయమును అనుగ్రహించండి. ఆత్మ సంబంధమైన సాధకమును సరిగా చేయగలుగుటకు ఈ శిక్షణను తండ్రి మీ వాక్యానుసారముగా చక్కగా పూర్తి చేసుకొనగలుగుటకు మాకు మీ సహాయమును అనుగ్రహించండి తండ్రి. నాయన, ఆత్మ నడిపింపుతో మమ్మను తీరానికి చేర్చమని మిమ్మల్ని వేడుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తులో పరిశుద్ధతను నిర్దోషత్వమును కాపాడుకొనుటయందు మాకు జాగ్రత్తను అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. క్రీస్తు యేసునందు అత్యంత ప్రియులైన నా సహోదరీ సహోదరులారా, మీరింతవరకు సిద్ధపాటు అనే కార్యక్రమం ద్వారా దేవుని ఉన్నతమైనటువంటి సంగతులను విని ఉన్నారు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం సాయంత్రం 7 గంటలకు ప్రసారమగుచున్నది. కేవలం ఈరోజు మాత్రమే కాదు, వారంలో ప్రతిరోజు నిర్విరామంగా ప్రకటింపబడుతున్నటువంటి దేవుని కార్యక్రమాలను గూర్చి, అనేకమైనటువంటి సద్విషయములను గూర్చి మీరు ఇంకనూ తెలుసుకున్న గోరి ఆసక్తితో ఉంటే తప్పకుండా మా వెబ్సైట్ను మీరు దర్శించండి. మా వెబ్సైట్ చిరునామా www.sutotal.com. ప్రకటనలు ఇంతటితో సమాప్తం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ధన్యవాదములు.